మైనర్ బాలికలను తీసుకెళ్లడం జరుగుతుంది. మైనర్ బాలికలను తీసుకువెళ్ళి ఆ బాలికలను సెక్స్ వర్కర్లుగా మార్చడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళకు అనుసంధానంగా వీళ్ళకు కరెక్ట్ సజెషన్స్ ఇవ్వకపోవడం, తల్లిదండ్రులకు దూరం కావడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రేవ్ పార్టీలకు మైనర్లను తీసుకెళ్లడం జరుగుతుంది. మైనర్లను తీసుకెళ్లి సెక్స్ వర్కర్గా మార్చడంతో పాటు డ్రగ్స్ వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, రేవ్ పార్టీలకు మైనర్లు, జగిత్యాల నుంచి హైదరాబాద్ కు తరలింపు. గంజాయి డ్రగ్స్ కు బానిసలైన హై స్కూల్ బాలికలు వాళ్ళతో ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు. ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన. దాదాపు 10 మంది బాధితులు ఉన్నట్లు గుర్తింపు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు, రంగంలోకి పోలీసులు దర్యాప్తు ప్రారంభం. అంటే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు, అంటే 15 సంవత్సరాల లోపు విద్యార్థులు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. అంటే నిజంగా చాలా ఇలాంటి సంఘటనలు నిజంగా దేశానికి ఎంతో చెడు పేరు తీసుకురావడంతో పాటు సమాజంలో బాలికల భవిష్యత్ అనేది చాలా ఆందోళనకరంగా మారుతుంది. ఇది నిజంగా ఇలాంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను మేము మొత్తం కూకటి వేలతో పెకిలిస్తామని చెప్పినటువంటి ఎన్నికల సమయంలో ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి వివరించిన కేసీఆరే ఈ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి దందా కొనసాగిందేందుకు పూర్తిగా 100% సహకరించడం వల్ల. ఎందుకంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోలీసు అధికారులు కానీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా కొనసాగడం జరిగింది. తెలుగు ప్రజలు ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో ఆ గంజాయి డ్రగ్స్ అనేది అంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలు పెడితే గల్లీ వరకు, తండాల వరకు కూడా గంజాయి డ్రగ్స్ అనేది చేరుకుంది. దీనికి ప్రధానంగా కరోనా సమయంలో అనేక పట్టణాల్లో, ఇతర ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి ఎవరైతే డ్రగ్స్ కు ఆల్రెడీ బానిసలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, డ్రగ్స్ గంజాయి ఏ విధంగా అయితే వాళ్ళకి చేరుతుంది అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరూ కూడా పట్టణంలో నివసించేవారు. అప్పటికే గంజాయిని డ్రగ్స్ వినియోగించే వారంతా కరోనా కష్టకాలంలో తిరిగి స్వగ్రామాలకు, తండాలకు రావడం జరిగింది. ఆ స్వగ్రామాలకు, తండాలకు వచ్చిన క్రమంలోనే వీళ్ళకి డ్రగ్స్ గంజాయి అలవాటు ఉన్న క్రమంలో తిరిగి, అంటే కరోనా టైంలో కూడా వీరు వినియోగించడంతో పాటు గ్రామాల్లో, తండాలలో ఉన్న వీళ్ళ చుట్టుపక్కల వారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర వాళ్ళ మిత్రులందరికీ కూడా అలవాటు చేయడం జరిగింది. క్రమంలోనే కేసీఆర్ డ్రగ్స్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి ప్రధానంగా పేర్కొనడం జరిగింది. డ్రగ్స్ ని కూకటి వేలతో పెకిలిస్తాం, ఎవరైతే గంజాయి ఉన్నదో గంజాయి లేని రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దామన్నట్టు చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3.5 నెలలు అవుతున్నప్పటికీ నేటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈడున్న పుల్లదీసి ఆడేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి అయినా కనీసం కేసీఆర్ చేయని పని రేవంత్ రెడ్డి అయినా చేసి ఈ తెలంగాణకు సంబంధించిన ప్రజల బాగోగులతో పాటు భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల జీవితాలు బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా స్కూల్ విద్యార్థినులు 10వ తరగతి చదువుతున్న బాలికలు కూడా ఈ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడడంతో వాళ్ళంతా మత్తులో కూరుకుపోతున్న క్రమంలో వారిని తీసుకువెళ్ళి బానిసలుగా మారుస్తూ సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలను బలి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ అంశంపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే తెలంగాణ బాలికల భవిష్యత్ అనేది అత్యంత దుర్బలంగా మారబోతుంది. పట్టుమని 15 ఏళ్ళు కూడా లేని స్కూల్ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. వారిలో బాలికలు కూడా ఉన్నారు. మొదట్లో గంజాయి, తర్వాత డ్రగ్స్ కు బానిసలయ్యారు. దీని ఆధారంగా చేసుకున్న ఒక ముఠ ఆ బాలికలకు గంజాయి ఆశ చూపి రేవు పార్టీలకు తరలిస్తున్నదని, వాళ్ళతో సెక్స్ రాకెట్ నడిపిస్తుందని తెలిసింది. ఈ వ్యవహారంలో జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. తమ కూతురుపై అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలి కుటుంబం ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బిడ్డ నీ బిడ్డగానే భావించి, ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రజలందరూ కూడా నీ అన్నదమ్ములుగా భావించి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ డ్రగ్స్ గంజాయి తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి రాకుండా ఎవరైనా సరఫరా చేస్తే వాళ్ళ జీవితాంతం మొత్తం కూడా జైల్లో గడిపేలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ సంఘటనతో జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఎట్లా బయటపడిందంటే జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక గంజాయికి బానిసైంది. గంజాయి కొనేందుకు కావాల్సిన డబ్బుల కోసం తన క్లాస్మేట్ గంజాయికి అడిక్ట్ అయిన బాలుడిపై ఆధారపడేది. క్రమంలో 15 ఏళ్ళు కూడా నిండని ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులకు ఆ బాలుడు గంజాయి ఇవ్వడం లేదని అతన్ని వదిలేసిన బాలిక పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన యువకుడికి దగ్గరైంది.
అతడు చెప్పినట్టు చేస్తే ఇచ్చే డ్రగ్స్ తో గంజాయి కొనుగోలు చేసేది. క్రమంలో బాలికపై అత్యాచారం జరిగిందని స్థానిక పోలీస్ స్టేషన్ లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు యువకుడిని తీసుకువచ్చి కొట్టి పంపించారు. కానీ ఎలాంటి కేసు పెట్టలేదు. బాలిక డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు కూడా చేయలేదు. దీంతో సిపిఐ జిల్లా అధ్యక్షుడు వెన్నె సురేష్ తో కలిసి బాధితురాలు తండ్రి పోయిన నెల 15న చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అప్పటి జగిత్యాల సిఐ నటేష్, కరీంనగర్ సిపి రిఫరెన్స్ మేరకు బాధితురాలికి ప్రకృతి ఎన్జిఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. తర్వాత హోం స్వధాకు తరలించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్లు బాధితురాల నుంచి వివరాలు ఆరా తీయగా అదే స్కూల్లో ఆమెలాగే దాదాపు 10 మంది బాలికలు డ్రగ్స్ కు అడిక్ట్ అయినట్లు గుర్తించారు. వారిని ఓ ముఠా రేవ్ పార్టీలకు తీసుకెళ్తుందని, వాట్సాప్ గ్రూపుల ద్వారా సెక్స్ రాకెట్ కూడా నడుపుతుందని తెలిసి షాక్ అయ్యారు. మొదట కార్లలో, తర్వాత బస్సుల్లో జగిత్యాలలోని హై స్కూల్లో చదువుతున్న పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి కోసం కొంతమందిని సంప్రదించేవారు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసిన ఓ ముఠా కోడ్ భాషలో గంజాయిని సప్లై చేస్తూ వచ్చింది. గ్రూప్ లో 10 మంది దాకా అమ్మాయిలు ఉండటం, వారు మత్తుకు బానిస కావడంతో హైదరాబాద్ లో జరిగే రేవ్ పార్టీలకు ఆహ్వానించారు. పార్టీకి వచ్చే ప్రతి అమ్మాయికి గంజాయితో పాటు 30,000 ఇస్తామని ఆశ చూపారు. బాలికలు అందుకు ఒప్పుకోవడంతో మొదట్లో కార్లు కూడా పంపించారు. ఆ తర్వాత గంజాయి స్థానంలో డ్రగ్స్ అలవాటు చేశారు. క్రమంగా వారితో అర్ధనగ్న నృత్యాలతో పాటు సెక్స్ చేయించేవారని తెలిసింది. అర్ధనగ్న నృత్యాలతో పాటు కుటుంబాలకు పాటు సెక్స్ చేయించేవారని తెలిసింది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కావడం, కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళ తల్లిదండ్రులు బాలికల్లో మార్పులను ఆలస్యంగా గ్రహించడంతో ఘటన చాలా రోజులుగా వెలుగులోకి రాలేదు. బాలికలు ఓ రోజు రాత్రిపూట చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత తిరిగి రావడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు రాత్రిపూట కాపలా కాశారు. దీంతో దొరికిపోతామని కార్లను పంపించడం బంద్ పెట్టిన ముఠా ఉదయం బస్సుల్లో హైదరాబాద్ కు రావాలని, రాత్రి పార్టీ తర్వాత తిరిగి బస్సుల్లోనే వెళ్లిపోవాలని బాలికలకు చెప్పినట్టు తెలిసింది. కాగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలు 1-2 రోజుల దాకా ఇండ్లకు రాకపోవడం, వారి ప్రవర్తనలో మార్పు వస్తుండడంతో పలువురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బయటకు తెలిసే పరువు పోతుందని మరికొందరు లోలోపలి కుమిలిపోతున్నారు. ఈ విషయంలో తాజాగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో పాటు త్వరలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి కూడా రంగంలోకి దిగనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్సిబి రంగంలోకి దిగితే స్టూడెంట్ల బతుకులు ఆగం చేసిన ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం బయటకు వస్తుందని భావించడం జరుగుతుంది. ముఠాను పట్టుకోవాలి. జగిత్యాలలో కొందరు బాలికలు గంజాయికి బానిసలు కావడంతో వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆ బాలికలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, నిందితులపై ఫోక్సో కేసు పెట్టకుండా బాధితులను పునరావాస శిబిరాలకు పంపి చేతులు దులుపుకున్నారు. ఇది సరికాదు. ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి డ్రగ్స్ ముఠాను పట్టుకోవాలి, లేదంటే మరింత మంది పిల్లల భవిష్యత్తులో నాశనమే ప్రమాదం ఉందంటూ వెన్నె సురేష్ సిపిఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పేర్కొనడం జరుగుతుంది. నా బిడ్డ ఎప్పుడు మత్తులో ఉన్నట్టు ఉంటది. నా బిడ్డ సర్కార్ బడిలో 10వ తరగతి చదువుతున్నది. చదువులో ఫస్ట్ ఉండే కొన్ని రోజులుగా అదో రకంగా కనిపిస్తుంది. చదువు మీద ధ్యాస పెడతలేదు. ఎప్పుడో ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. కొద్దిసేపు ఏమీ మాట్లాడదు, కొంచెంసేపు హుషారుగా ఉంటది. అప్పుడప్పుడు ఏదో కలవరిస్తూ ఉంటది, మత్తులో ఉన్నట్లు ఉంటది. ఏది సరిగా మాట్లాడదో, ఏం మాట్లాడినా బదులు ఇవ్వదు. ఒక్కసారి చెప్పా పెట్టకుండా 2-3 రోజులు ఎట్టెళ్తుందో తెలియదు. పైసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కానీ కొత్త బట్టలు కొంటది. స్కూల్కి వెళ్ళి అడిగితే నా బిడ్డ లాంటోళ్ళు అక్కడ చాలా మంది ఇట్లనే ఉన్నట్లు తెలిసింది. అందరూ ఏదో మత్తు మందుకు బానిసలు అయ్యిండ్రట. పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ ఇచ్చిన చిన్నపిల్లల బతుకులు ఖరాబు కాకుండా చూడాలే. ఇది అంటే తెలంగాణ పోలీసుల వ్యవహార తీరు ఎట్లుంటుందంటే, అవినీతి అక్రమాలకు చేదోడు అడుగులు నిలవడం అనేది వీళ్ళకి బాగా అలవాటైంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇదే నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇదే నడుస్తుంది. మరి ప్రభుత్వం మారింది అంటే ముఖ్యమంత్రులు ఇద్దరే మాత్రమే మారారు, పార్టీ మారింది, గుర్తు మారింది. కానీ ఎవరైతే మెజార్టీ అభ్యర్థులు ఉన్నారో, గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థులు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీలకైనా టికెట్లు ఇయనిక ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నాయకులకైనా లజ్జ ఉండాలి. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ తో ఉండి అవినీతి అక్రమాలు చేసి భూ కబ్జాలు చేసిన ఆ దొంగలే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళా ఇందులో దోచుకునేందుకు రెడీ అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికైనా సిగ్గుండాలి, ఆ పార్టీలో చేరుతున్న నాయకులకైనా సిగ్గుండాలి. కాబట్టి వీళ్ళిద్దరికీ సిగ్గుండదు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేయడం జరుగుతుందో ఆ దొంగలకి ఒక్కరిని కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ దొంగలకి ఒక్కరిని కూడా ఈ తెలంగాణ సమాజంలోని ఏ ఒక్క ఓటర్ కూడా ఓటేయద్దు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే అసలే వేయద్దు. ఎందుకంటే దశాబ్దాల పాటు మీ పార్టీ కోసం పనిచేస్తున్న మీకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన దొంగలకే కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు ఇస్తుంది. కాబట్టి ఆ పార్టీకి బుద్ధి రావాలంటే, అధిష్టానానికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా అభ్యర్థులంతా ఓడిపోవాల్సిన అవసరం ఉంది. ఓడించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉంది. లేదంటే కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ఇది గంజాయి డ్రగ్స్ దందా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిందో వాళ్ళే నేను కూడా పాలకులైతే అదే కొనసాగుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా, ఇక మేల్కోకుంటే మనల్ని ఎవరు కూడా రక్షించలేరు.